ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు ఆధారాలను బయటపెట్టిన తర్వాత దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఎక్కడే కూడా స్పందించే ధైర్యం కూడా చేయలేదు. రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన ఆధారాలు తప్పు అని చెప్పి ఎవరు కూడా ఒక విమర్శ కూడా చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల వ్యవస్థ మీద, ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర స్థాయిలో చాలా పెద్ద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బీహార్లో జరుగుతున్న ఓట్ల సవరణ ప్రక్రియ మీద సుప్రీంకోర్టులో వరుస పెట్టి కొన్ని పిటిషన్లు దాఖలైతే వాటిని విచారించినటువంటి సుప్రీంకోర్టు అందరి వాదనలు విని 65 లక్షల ఓట్లు బీహార్లో తొలగించారు అని చెప్పి ఆ 65 లక్షల ఓట్లను ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో జిల్లాల వారీగా ప్రచురించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ 65 లక్షల ఓట్లు బీహార్లో ఏవైతే తొలగించారో 65 లక్షల ఓట్లను జిల్లాల వారీగా వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అండ్ 22 లక్షల మంది చనిపోయారు అని చెప్పి వాళ్ళ ఓటు తొలగించారు అన్నప్పుడు అది బూత్ లెవెల్లో మీరు ఎందుకు డిస్ప్లే చేయలేదు అని చెప్పి ప్రశ్నించుకుంటూనే బట్ ఇప్పుడైతే 25 లక్షల ఓట్లను డిస్ప్లే చేయండి అని చెప్పి చెప్పారు. ఎందుకు తొలగించాల్సి వచ్చిందన్న కారణాలతో సహా మనం చూస్తున్నాం. చనిపోయారని చెప్పి తొలగించాము అన్న వాళ్ళు బతికి సుప్రీంకోర్టుకే వస్తూ ఉన్నారు. మేమేడ చనిపోయాము, బతికే ఉన్నాం కదా అని. రాహుల్ గాంధీ గారి దగ్గరకు పోయి టీ తాగుతూ ఉన్నారు. మేము ఎక్కడ చనిపోయాము, బతికున్నాం కదా అని. ఏదో గోల్మాల్ జరుగుతూ ఉందని. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు బీహార్లో తొలగించిన ఓటర్ లిస్ట్ని డిస్ప్లే చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పుడు దేశం ఏ మూడ్లో ఉంది అంటే వాటిని కూడా అనుమానిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అందరూ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. జ్యుడిషియరీ మీద కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్నికల్లో ఇన్ని అక్రమాలు జరిగితే ఎందుకు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పి తీవ్రంగా జనం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే డిస్ప్లే చేయమన్నారు, ఇది చేయమన్నారు. కానీ అంతకుమించి ఇంకేమైనా కనుక ఎన్నికల వ్యవస్థలో వీళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు జ్యుడిషియరీ. ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులను వాళ్ళను శిక్షించే అంటే అట్లీస్ట్ వాటిని రెక్టిఫై చేసి దానికి కారణమైన బాధ్యుల మీద చర్యలు తీసుకునే విధంగా సుప్రీంకోర్టు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈ డిస్ప్లే చేసేంతవరకు ఇది ఆగిపోతుంది, బీహార్ ఎన్నికలుగానే అయిపోతుంది, చూస్తూ ఉండండి అని చాలామంది ప్రముఖులు కూడా ట్వీట్లు పెడుతూ ఉన్నారు. చూడండి, మరి కొన్ని కీలక అంశాల్లో జోక్యం చేసుకోకుంటే మరి దేశం అలాగే స్పందిస్తుంది. సింపుల్ లాజిక్ అండి. ఓటర్ లిస్టు డిజిటల్ ఫార్మేట్లో ఎందుకు ఇవ్వదు ఎలక్షన్ కమిషన్? సుప్రీంకోర్టు పిటిషన్ వల్ల కూడా వాళ్ళను ఎందుకు ఇప్పించలేదు? రాత్రి 6-7 దాటిన తర్వాత పోలింగ్ బూత్లో వీడియో ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఎందుకు కాల్ చేసింది? సుప్రీంకోర్టు ఎందుకు అడగదు? వెరీ సింపుల్, ఎందుకు అడగదు? ఈ 2 ప్రశ్నలకు ఇటువంటి కీలకమైన 2-3 ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా బహుశా దేశం ఏ విషయం మీద కూడా శాంతించేటట్టయితే కనిపించడం లేదు.